హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి. చాలా మందిలో కూడా విటమిన్స్ డెఫిషియన్సీ, అలాగే కాల్షియం, వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దేనికైనా సరే విటమిన్స్ తగ్గాయి, అలాగే మినరల్స్ తగ్గాయి, కాల్షియం తగ్గింది, ఇవే కారణాలు చూపిస్తూ ఉంటారు. మరి వాటి కోసం ది బెస్ట్ ఫుడ్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక డాక్టర్ సలహా మనం తీసుకోవాలి. ఈరోజు వీటి గురించి మనకి వివరించడానికి సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. విటమిన్, ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటారు. చాలా సింపుల్గా ఏదో చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు లాగేస్తూ ఉంటాయి. వీటన్నిటి కూడా ఏదేదో కారణాలు చెప్తూ ఉంటారు. అసలు ఫుడ్ తీసుకోవడం వల్ల, అంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు మనం ఫుడ్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వరకు తగ్గిపోతాయి అంటూ ఉంటారు. అసలు ఏంటి, ఎలా తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి తీసుకునే ఫుడ్ విషయంలో? మనకి ఏంటంటే ఏదైనా సరే నేను పాత రోజుల్లో మన ఆహారం ఏంటి అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా వరకు అందులో మనం తగ్గించుకోవచ్చమ్మా. పాత రోజుల్లో అసలు ఎంత పని చేసేవాళ్ళు అసలు ఆడవాళ్ళు. పొద్దున్నే లేస్తే నీళ్లు తోడడం దగ్గర నుంచి వాకిలి చుట్టూ ఊడ్చుకోవడం, కళ్ళాపి చల్లుకోవడం, ముగ్గేసుకోవడం, అదే ఒక గంట పని ఉండేది. చుట్టూ అందరికి బోల్డ్ పెరడు ఉండేది కదా. మళ్ళీ ఆ మొక్కల పనులు, మొక్కలకు నీళ్లు పోసుకోవడం, మళ్ళీ ఇంట్లో రోజంతా చేస్తూనే ఉండేవాళ్ళు. పప్పులు రుబ్బుకోవడం, వంట చేసుకోవడం, కూరగాయలు, అసలు బట్టలు ఉతుక్కోవడం చేతుడు. ఇప్పట్లాగా మనుషులు లేరు, మిషన్స్ లేవు. ఇప్పుడు అందరికీ పని మనుషులు. అయినా సరే వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా చక్కగా సున్నుండలు అప్పటికప్పుడు చేసి పెట్టాలన్నా చేసి పెట్టేవాళ్ళు. చాలా ఎనర్జెటిక్గా ఉండాడు. ఏంటి అంటే వాళ్ళు తిన్నటువంటి ఆహారంలో కావాల్సినటువంటి మీరు అడిగినట్లుగా వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, తర్వాత ఇంక్లూడింగ్ B12. ఇప్పుడు మనందరం B12 ఎలాగని కంగారు పడుతున్నాం కదా. ఎలాగ మనకి B12ని మనం కరెక్ట్ చేసుకోవాలనేది చాలా కంగారుగా ఉంది. సో ఎవరిని చూసినా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, తర్వాత వైటమిన్ B12 డెఫిషియన్సీ మోస్ట్ కామన్. ఇంకా ఐరన్ అయితే చెప్పక్కర్లా. ఐరన్ 6 grams 7 grams HB 7 grams ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే నాకు అవన్నీ చూస్తుంటే, పేషెంట్స్ని అందరినీ చూస్తుంటే ఎలా మనం కరెక్ట్ చేయాలి, ఏం చేస్తే వీళ్ళకి న్యాచురల్గా తగ్గేలాగా ఎలాగా రెమెడీ ఇవ్వాలి, అసలు హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఎవరింట్లో వాళ్ళు ఎవరి సొంత హీలింగ్ పవర్ని ఎలా పెంచుకోవాలి బాడీలో అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను. అలాగే దానికి తగ్గట్టుగానే న్యాచురల్గా నాకు అన్నీ ఎలాగ రెమెడీస్ కరెక్ట్గా సెట్ అయిపోతున్నాయి అనమాట. ఆ తర్వాత B12 వల్ల ఏంటంటే డెఫిషియన్సీ వల్ల విపరీతమైన నీరసం, నిస్తేజం, ఒక రకమైన సైకలాజికల్గా డిప్రెషన్ కానీ, ఏ పని చేయాలన్నా చేతులు కాళ్ళు కొంగర్లు పోయినట్టుగా అనిపించడం, ఎనర్జీ సరిపోదన్నమాట మెయిన్గా B12 లేకపోవడం వలన. అలాగే నోట్లో కొంచెం అల్సర్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ B12 డెఫిషియన్సీకి కవర్ చేసుకోవడానికి ఈ వేరుశనగకాయలు ఉడకబెట్టుకుని తీసుకోవడం అనేది చాలా మంచిది. అందులో వేరుశనగకాయలు ఉడకబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండేటువంటి ఫ్యాట్స్ కూడా ప్రోటీన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అదే మనం పచ్చి వేరుశనగకాయలని వేయించితే అందులో ఉండే ప్రోటీన్స్ ఫ్యాట్ కింద మారిపోద్ది. వేయించేసరికి దానిలో గుణం మారిపోతుంది అనమాట. అదే మనం వేరుశనగకాయలను ఉడకబెట్టేసరికి అందులో ఉండేటువంటి న్యాచురల్గా ఉండేటువంటి ఫ్యాట్స్ అది చక్కగా మనకి ప్రోటీన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్రోటీన్ అందరికీ కావాలి కదా. అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. మనకి వెయిట్ రిడక్షన్కి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. సో న్యాచురల్గా డయాబెటీస్ వాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ పేషెంట్స్కి కానీ, ఒబిసిటీ అధిక బరువు వాళ్ళకు కూడా న్యాచురల్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల ఈ ఆహారం తీసుకున్న వాళ్ళకి వెయిట్ పెరగడం అనేది ఉండదు. ఒక ఫుడ్ సప్లిమెంట్ లాగా ఎవ్రీడే నేనైతే డయాబెటీస్ పేషెంట్స్కి ఎవ్రీడే ఇన్ని ఉడకబెట్టుకుని చక్కగా ఇవి లేకపోతే పచ్చి గింజలే తీసుకుని, పచ్చి గింజలు కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని భోజనంతో పాటుగా మధ్యాహ్నం టైంలో ప్రోటీన్స్ రిచ్గా ఆహారం తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకు సాయంత్రం 5 అయినా 6 అయినా కూడా ఆకలి వేయదు. ఎందుకంటే ఇందులో ఉండే మంచి స్ట్రాంగ్ ఫుడ్ కదా ఇది, ప్రోటీన్స్ బాగుంటాయి కాబట్టి సాయంత్రం 6 అయినా కూడా ఆకలి వేయదు. జనరల్గా ఏంటంటే 4-5 కల్లా డయాబెటీస్ వాళ్ళకి మళ్ళీ ఏం తిందామా అనిపిస్తుంటుంది. ఆ ఎక్స్ట్రా ఫుడ్ మీద క్రేవింగ్ తగ్గుతుంది అనమాట. సో ఆ రకంగా పనిచేస్తుంది. తర్వాత ఇందులో ఉండేటువంటి మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఇంకా అదర్ పొటాషియం, ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ వలన మనకి చేతులు కాళ్ళు తిమ్మిర్లు తగ్గడం, నీరసం తగ్గడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. మజిల్స్ బాగా
వీక్గా అనిపిస్తుంది అనమాట. కొంతమందికి డయాబెటీస్ పేషెంట్స్ కానీ, ఏజింగ్ ప్రాసెస్లో కానీ. సో ఇది పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. మధ్యాహ్నం పెద్దవాళ్ళు ఏంటంటే చాలా వరకు తినడానికి కుదరదు. ఇవి ఉడకబెట్టినవి కాబట్టి కొంచెం నవలడం కూడా పళ్ళకు కూడా ఎక్కువ శ్రమ ఉండదు. వేయించినవి అయితే పళ్ళకు కొంచెం కష్టం కదా. సో అందుకని అందరికీ పసిపిల్లల దగ్గర నుంచి 3rd year చైల్డ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా తీసుకోవచ్చు అనమాట. మెయిన్గా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అదొకటి ఎక్స్ట్రా అడ్వాంటేజ్. సో ఎక్స్ట్రాగా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్కి కానీ, ఒబిసిటీ పేషెంట్స్కి కానీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. సో అందులో ఎనర్జీ కూడా స్లోగా సస్టైన్ రిలీజింగ్ లాగా ఇందులో మధ్యాహ్నం తిన్నది సాయంత్రం వరకు మనకి ఎనర్జీ సరిపోతుంది. సో అలాగా ఈ రకంగా ఏంటంటే ఇందులో ఫుడ్ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. అంటే మనకి ఏదైతే అవసరమో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది తినడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. మనం భోజనం చేశాక ఇంకేదో తినాలని చెప్పి స్నాక్స్ తింటుంటాం, లేకపోతే ఇంకా ఏవో చిప్స్ అని తింటుంటాం, అలా ఏవేవో తింటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మార్కెట్లో బోల్డ్ దొరుకుతున్నాయి. అలా కాకుండా మన పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఏం తినటం వలన ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే అందులో ఫస్ట్ గుర్తొచ్చేది వేరుశనగకాయలు అనమాట. అలాగే మేము ఉలవలు కూడా తినేవాళ్ళం. ఇందాక చెప్పాను కదా, ఒకరోజు కందికాయలు, ఒకరోజు పెసరకాయలు, ఒకరోజు మినపకాయలు, ఒకరోజు ఉలవలు, గుగ్గిళ్ళు అని చెప్పేసి ఉలవలు నానబెట్టేసేసి చక్క ముంతలో వేసేసి పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు అనమాట. అవి చక్కగా నెమ్మది ఉడికేసరికి ఇంకా మధ్యాహ్నానికి చక్కగా అందులో కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం అలాంటివన్నీ పిండుకుని తినేవాళ్ళం. అలా కూడా తినేసేవాళ్ళం. ఏమి తినట్లేదు అంటే ఏంటి అని క్వశ్చన్ మార్కే వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలకి నిజంగా వేరుశనగకాయలు పెడితే అవి ఎలా తినాలనేది వాళ్ళకి పెద్ద పజిల్. ఎందుకంటే ఇది ఇలా కొడితేనే ఇది ఓపెన్ అవుద్ది కదా, అంత ఓపిక ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఇలా 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 అదొక పెద్ద టాస్క్ లా ఫీల్ అయిపోయి ఇలా కట్ చేసి ఇలా అంటే అప్పుడు వచ్చింది ఇది. ఇప్పుడు మనకి ఏంటంటే అలా టీవీ చూస్తే అలా 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 ఏదో ఒకటి తినేసేయడం అనేది క్యాజువల్గా. చిప్స్ రకరకాలన్నీ దొరుకుతున్నాయి కదా. నూడిల్స్ కూడా ఏముంది, ఇలాగా మెలిపెట్టుకుని నోట్లో పెట్టేసి కూడా జర్రమని జారిపోద్ది ఆటోమేటిక్గా. అట్లా ఏంటంటే అంత ఈజీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డాక ఇవి మాత్రం పిల్లలు అస్సలు డెఫినెట్గా ఒప్పుకోరు. కానీ ఈ వీడియో చూస్తే కనుక ఇంత న్యూట్రిషియస్ ఫుడ్, ఇంత హెల్త్కి ఉపయోగపడేది, మనకి చాలా రకాల వ్యాధులు రాకుండా, ఒబెసిటీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఇవన్నీ రాకుండా కూడా ఇంత అద్భుతంగా పనిచేసేది ఉంది అన్నప్పుడు అదేదో ట్రై చేద్దామని అంటారు. ఒక్కసారి తిన్నాక మైండ్ సెట్ అయిపోతుంది, అవన్నీ వదిలేసేస్తారు. సో ప్రతి తల్లిదండ్రికి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోని మీరు చూడండి, పిల్లలకు చూపించండి, పిల్లలున్న ప్రతి ఇంటికి కూడా షేర్ చేయండి. అప్పుడు ఏంటంటే మార్పు అనేది కుటుంబం నుంచి రావాలి. మనకి ఎక్కడి నుంచో ఆరోగ్యం రాదు. మన కుటుంబంలోనే మనం మంచి ఆహారపు అలవాట్లు, ఆపాత మధురాలు అంటారు. అంటే పాటలు వింటూ నేను అనుకుంటా, అబ్బా ఏ పాటలు ఆపాత మధురాలు అనుకుంటాం, కానీ ఆహారంలో కూడా ఆపాత మధురాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ వేరుశనగకాయలు, ఉడకపెట్టిన వేరుశనగకాయలు కాబట్టి ఈ ఫుడ్ మళ్ళీ మన ఇంట్లోకి వచ్చేలాగా, ఈవెన్ ఇందాక చెప్పిన ఉలవలు అవి కూడా ఉడకబెట్టుకుని ఉడకబెట్టుకుని కుక్కర్లు ఉన్నాయి కదా, అప్పుడు కొద్దిసేపు కుక్కర్లో ఉడకబెడతాం, తర్వాత మట్టి పాత్రలు వేసి ఉడకబెట్టుకోవచ్చు. అట్లా కేర్ తీసుకుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ముందు రాబోయే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, చేతులు వణుకులు, తిమ్మిర్లు రావడం, డయాబెటీస్ వాళ్ళకి న్యూరోపతి ప్రాబ్లమ్స్ రావడం, సో అలాంటివన్నీ రాకుండా కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మళ్ళీ మన ఇంటికి తెచ్చేసుకుందాం. దాంతోపాటుగా ఆరోగ్యాన్ని మనం బై ప్రోడక్ట్గా తెచ్చుకుందాం. ఏది తిన్నా కానీ మనం డెఫినెట్గా ఆరోగ్యం అనేది కాపాడుకోవడానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా చేసుకోవచ్చు. అందులో ఇంకోటి ఏంటంటే రైతుల్ని కాపాడుకుందాం. రైతులకి ఏంటంటే వాళ్ళు పండించిన పంట మనందరం కొనుక్కోగలిగి, కొంచెం ₹1 ఎక్కువైనా కొనుక్కోగలిగితే వాళ్ళందరూ సర్వైవ్ అవుతారు. రైతు లేనిదే అసలు తిండి అనేది లేదు, మనకి తిండి లేదు. గవర్నమెంట్ అందరికీ రకరకాల పెన్షన్స్, రకరకాల స్కీమ్స్ ఏవేవో ఇస్తారు, రైతులకి ఏమీ ఇస్తున్నట్లేదు. పాపం రైతులు సంవత్సరం అంతా కష్టపడి పంటలు పండిస్తారు, కరెక్ట్గా పంట టైంకి ఏ తుఫానో ఏ ఉప్పినో వస్తుంది, మొత్తం స్మాష్ అయిపోతుంది. అలాగా కళ్ళనీళ్ళతోటి గట్టు మీద నిలబడి వేసినటువంటి ఎరువులు కూడా ఖర్చు కూడా తట్టుకోలేక సూసైడ్స్ చేసుకున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి రైతులు పండించిన ప్రతి ప్రోడక్ట్ని మనం కన్జ్యూమ్ చేసుకుని ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు, రైతుని కాపాడుకోవచ్చు. మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి మన వ్యవసాయాన్ని మనం బ్రతికించుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.